హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై లైఫ్ బుక్. సో ఇవాళ అయితే నేను శ్రీహరికోట దగ్గర మా ఫ్రెండ్ రిసెప్షన్ ఉంటే ఆ రిసెప్షన్కి వచ్చాను అనమాట. పక్క రోజు నాకు రిసెప్షన్ లేట్ అవ్వడం వల్ల పక్క రోజు నేను ఉండాల్సి వచ్చింది అక్కడ. సో పక్క రోజు నేను వర్క్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ నేను మా ఫ్రెండ్స్ని పులికాట్ లేక్ చూపించండి అని చెప్పేసి అడిగాను అనమాట. సో వాళ్ళని తీసుకెళ్లారు కార్లో. అదే ఈ రూట్. మేము శ్రీహరికోట దగ్గర ఉన్న కాలనీ అంటే వాళ్ళ కాలనీలో నుంచి మేము కార్లో వెళ్తున్నాం అనమాట, ట్రావెల్ చేస్తున్నాము. నేను ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేశాను అని నేను మ్యాప్స్లో కూడా లాస్ట్లో చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి, ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఆ మ్యాప్స్ అయితే చాలా నచ్చుతుంది మీకని నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు మేము ట్రావెల్ చేస్తున్న రోడ్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫుల్ పులికాట్ లేక్ అయితే ఉండాలి, బట్ సమ్మర్ వల్ల ఎండిపోయింది. వానాకాలం వస్తే ఈ రోడ్లన్నీ ఫుల్గా వాటర్తో నిండిపోయి కనీసం వెహికల్స్ కూడా తిరగడానికి కుదరకుండా రాకపోకలు అనేవి ఆగిపోతాయంట. సో మా ఫ్రెండ్ అయితే చెప్తున్నింది. అండ్ నేనైతే వాటర్ కోసం వెతుకుతూ ఉన్నాను, ఎక్కడో దూరంగా కనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా ట్రావెల్ చేసే కొద్దీ వాటర్ దగ్గర అవుతూ వచ్చాయి మాకు. అండ్ జర్నీ అయితే చాలా ప్లెజెంట్గా ఉండింది. డే టైం మేము వెళ్ళలేదు, మేబీ ఎండ్ ఉండుండొచ్చేమో, బట్ ఈవినింగ్ నేను వెళ్ళేసరికి అయితే చాలా ప్లెజెంట్గా ఉండింది, మంచిగా చల్ల గాలితోటి. ఇంకొక విషయం ఏంటంటే ఫేమస్ వేనాడ్ దర్గా కూడా ఇక్కడే ఉందండి. ఆ దర్గా ఫేమస్ దేనికైంది అంటే టోంబ్ ఏదైతే ఉంటుందో సమాధి, అది సైజ్ పెరుగుతూ ఉండిందంట. సో దానికైతే మాకు వెళ్ళడానికి కుదరలేదు ఈవినింగ్ కాబట్టి. అండ్ అక్కడ క్లోజింగ్ టైం అని చెప్పేసి మాకు కుదరలేదన్నమాట. సో నెక్స్ట్ టైం కుదిరితే నేను అది కూడా చూపిస్తాను. అండ్ అటు సైడ్ ఇటు సైడ్ అయితే బీచ్ శాండ్ ఒకటి ఉంది, వాటర్ అయితే లేవు. కొంచెం ముందుకు వెళ్ళాక వాటర్ అయింది. అండ్ నేను వెళ్ళిన టైంకి కరెక్ట్గా సన్సెట్ అయితే జరుగుతూ ఉండింది. సో ఆ వాటర్లో ఆ సన్సెట్ని అయితే నేను షూట్ చేయడానికి నాకు వీలైందనమాట. సీనరీ అయితే చాలా అంటే చాలా బాగుండింది. ఈ స్టాప్ దగ్గరేమో ఫుల్ శాండ్ ఉంది, నెక్స్ట్ స్టాప్ దగ్గరికి వెళ్ళేసరికి ఫుల్ వాటర్ ఉంటుంది అనమాట. మేము ఒక మంచి ప్లేస్ చూసి వెహికల్ని అయితే ఆపుకున్నాము. సన్సెట్ వీడియోస్ మేమైతే చాలానే పెట్టాము, కానీ ఈ సన్సెట్ వీడియో అయితే లేక్లో జరిగింది. ఇంతకుముందు మేము బీచ్లో ఇట్లా అంతా పెట్టడం జరిగిందనమాట. చూడండి వాటర్ చూసారా, ఇక్కడికైతే కనిపిస్తున్నాయి. అండ్ ఈ రోడ్డే మన షార్ ఉంది కదండి, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మంది, అక్కడికి ఈ రోడ్లోనే వెళ్ళాలి, పులికాట్ లేక్ దాటుకొనే. అండ్ అక్కడ లాంచింగ్ ప్యాడ్స్ అవన్నీ మేము ముందే అనుకొని ఉంటే వెళ్ళగలిగే వాళ్ళము. మెంబర్షిప్ కార్డ్స్ ఉన్నాయి మా ఫ్రెండ్స్కి, వాళ్ళు తీసుకెళ్ళొచ్చు అనమాట మమ్మల్ని. కానీ మేము సడన్గా అనుకొని వెళ్ళడం వల్ల షార్లోకి అయితే మేము వెళ్ళలేకపోయాము. బట్ ఆ బయట వరకు ఎవరైనా వెళ్ళొచ్చు కాబట్టి మేము జస్ట్ అలా వెళ్ళేసి వచ్చాము. చూసారా అండి వాటర్ ఎంత బాగున్నాయి అంటే, అవి కూడా బీచ్ వాటరే. సో దానివల్ల ఏమైందంటే ఒడ్డుకి మొత్తం ఇవి ఉంటాయి కదా షెల్స్, సీ షెల్స్, అవన్నీ అయితే ఒడ్డు మీద అంతా ఉన్నాయి. మేమైతే ఒక దగ్గర కార్ ఆపుకొని దిగాము. సో అదే అనమాట, ఇక్కడ చూసారా సన్సెట్ వ్యూ ఎంత బాగుందంటే. నేను అక్కడ వాటర్ ఎక్కువ లేకపోవడం వల్ల దిగేసి కొంచెం ఒడ్డుకు నిలబడి తీయడం జరిగింది. నేను సన్సెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయినంత వరకు తీసాను అనమాట. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా చేశాను మధ్యలో. వాటర్ ఫ్లో అయితే డిఫరెంట్గా ఉందండి. మా కాళ్ళ దగ్గరేమో లెఫ్ట్ సైడ్కి వెళ్తూ ఉంది వాటర్, ఒక లేయర్ లాగా. కొంచెం ఆ లేయర్కి అవతల పక్కేమో అది ఇంకో డైరెక్షన్లో వెళ్తుంది వాటర్. సో అది ఎందుకు ఏంటి అని అయితే నాకు తెలియదు, సైంటిఫిక్గా ఏమైనా రీజన్స్ ఉంటాయేమో. బట్ చూడ్డానికైతే కొంచెం మెస్మరైజింగ్గా అనిపించింది నాకు. అక్కడ ఫిషెస్ కూడా నా కాళ్ళ దగ్గర ఎగురుతూ ఉన్నాయన్నమాట. సో మా ఫ్రెండ్స్ చెప్తున్నారు సండేస్ అలాంటప్పుడు ఇక్కడే ఫిషెస్ రొయ్యలు పట్టి అమ్ముతారంట వాళ్ళకి. అండ్ చూసారు కదండి సన్ ఎంత బ్రైట్గా ఉన్నాడంటే రెడ్గా. మధ్యలో అయితే ఒక లవ్ సింబల్ షేప్ కూడా వచ్చింది ఆ బ్రైట్నెస్లో నుంచి. చాలా అంటే చాలా మంచి సన్సెట్ అనమాట నాకు తెలిసి. ఆ వాటర్లో ఆ సన్ రిఫ్లెక్షన్ పడుతూ చాలా బాగుంది.
అండ్ నేనైతే చేపలు అని చెప్పాను కదండి, అవి ఎగురుతూ ఉన్నాయి. నేను దాన్ని షూట్ చేయాలని చాలా ట్రై చేశాను, కానీ నేను చాలాసేపు వీడియో తీస్తాను, అదేమో అప్పుడు ఎగరదు, కాసేపటి తర్వాత వేరే దగ్గర ఎగురుతుంది. సో అట్లా మిస్ అయ్యడం జరిగింది. అండ్ ఈ బ్రిడ్జ్ ఉంది కదా అవతల పక్క నుంచి, సో అటు సైడు బీచే, ఇటు సైడు సీ వాటరే కాబట్టి, సో అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వాటర్ ఫ్లో అవ్వడానికి ఇలా కెనాల్స్ అయితే కట్టడం జరిగింది. నేను అవతల వైపుకి కూడా వచ్చి ఈ వీడియో తీశాను. మధ్యలో ఇలా రోడ్డు అనేది ఉందన్నమాట. రోడ్డు కూడా గుంటలేం లేకుండా చాలా చక్కగా ఉంది రోడ్డు కూడా. ఆ చెట్లు కానీ, ఆ చెట్ల మధ్యలో సన్సెట్ కానీ మంచి వ్యూ. ఇదిగోండి పులికాట్ దగ్గర బర్డ్ సాంచురీకి వ్యూ పాయింట్ ఇది. ఫ్లెమింగో బర్డ్స్ వస్తాయి కదా, వచ్చినప్పుడు అక్కడ నిలబడి చూడొచ్చు. అండ్ సన్సెట్ అయిపోయిన తర్వాత అయితే కంప్లీట్గా సన్ వానిష్ అయిపోలేదు, స్కైలో ఆ రెడ్ షేడ్ అయితే కనిపిస్తూ ఉంది. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. సో ఇప్పుడు నేనైతే మ్యాప్స్ చూపిస్తాను. నేనున్న చోటు నుంచి అదెంత దూరం అదంతా నేను మ్యాప్స్లో అయితే చూపిస్తాను. నాకైతే ఈ జర్నీ చాలా అంటే చాలా నచ్చింది. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై లైఫ్ బ్లాగ్. అండ్ ఇదిగోండి మ్యాప్స్. నేనైతే ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను. అండ్ బెంగళూరు నుంచి నేను ఆంధ్రాలో ఉన్న శ్రీహరికోటకు వచ్చాను అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారా, సముద్రం మధ్యలో ఒక సన్న రోడ్ అనేది వెళ్తుంది. ఆ రోడ్డు పైన శ్రీహరికోట రోడ్ అని అయితే రాసింది. నేను దాని మీదే, ఆ రోడ్ మీద ట్రావెల్ చేస్తూ ఈ వీడియో అయితే తీయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.